మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి దేవుని గురించి తెలిసినవాడు కాబట్టి రాజుకు అప్పుడప్పుడు సువార్త చెప్తూ ఉండేవాడు. రాజా, మనిషిని ప్రేమించిన దేవుడు ఉన్నాడు. మనిషి దారి తప్పినప్పుడు, మనిషి పాపం చేసినప్పుడు ఆ మనిషిని కాపాడాలని ఆశపడ్డాడు. నశించిపోతున్న మనిషిని రక్షించడానికి దేవుడే దిగి వచ్చాడు. దేవుడే దిగి రావడం కాకుండా నశించిపోతున్న మనిషి కోసం తన ప్రాణాన్నే దారపోసి కాపాడాడు. ఇది అద్భుతమైన సత్యం అని అంటే ఆ మంత్రిని చూసి రాజు, ఉరగవయ్యా, ఏం మాట్లాడతావు? ఒకవేళ మనిషి నశించిపోతున్నట్లయితే దేవుడే దిగి రావాల్సిన అవసరం ఏముంది? దేవతలను పంపించు, దూతలను పంపించవచ్చు, ఎవరో ఒకరిని పంపించి రక్షించవచ్చు. ఆయన ఎందుకు దిగి రావాలి? నోరు మూసేసేవాడు. మంత్రి కామైపోయేవాడు. మళ్ళా ఎత్తిన సందర్భం వస్తే, అయ్యా మీరు అపార్థం చేసుకుంటున్నారు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి నశించిపోతున్న తన బిడ్డను రక్షించుకోవాలని చెప్పి ఆయనే దిగి వచ్చాడు. అదే వద్దు. మన దేశంలో ఏదైనా కష్టం వచ్చినట్లయితే నేను దిగి వెళ్తానా? మిమ్మల్ని పంపిస్తాను. ఆ ప్రాంతంలో కష్టం వచ్చింది వెళ్ళి చూసిరండి, ఆ ప్రాంతంలో ఇబ్బందిగా ఉందని చూసిరండి, ఆ ప్రాంతంలో కరువు ఉందట చూసిరండి, మిమ్మల్ని పంపిస్తాను. నేనే ఎందుకు పరుగులు తీస్తాను? సరే. కొంతకాలానికి రాజు, మంత్రి, సైన్యాధిపతి కొంతమంది కలిసి విహారయాత్రకు బయలుదేరారు. పెద్ద కొలను ఉంది రాజుగారి ప్యాలెస్ కానుకొని. ఆ కొలనులో, ఆ సరస్సులో, పడవలో విహారయాత్రకు వెళ్తున్నారు. అలా వెళుతున్న సమయంలో రాజుగారి దృష్టి తన ప్యాలెస్ మీద పడింది. అలా ప్యాలెస్ మీద పడినప్పుడు ప్యాలెస్ వెనక భాగంలో ఈ కొలను, ఈ సరస్సు ఆనుకొని ఉంది. రాజుగారి యొక్క పిల్లాడు, చిన్న పిల్లాడు ఇంటి వెనక ఉన్నటువంటి సరస్సు తీరమున ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటున్న తన పిల్లాడిని చూస్తూ ఉన్నాడు. సడన్గా కాలు జారి రాకుమారుడు నీళ్ళల్లో పడిపోయాడు, ఆ సరస్సులో పడిపోయాడు. ఎప్పుడైతే తన కుమారుడు ఆ సరస్సులో పడిపోయాడో, ఎవరు ముందు నీళ్ళల్లో ఉరికారో తెలుసా అండి? చెప్పండి, ఎవరు ఉరికారో? మాంచంగా రాజు ఉరికేశాడు. రాజు ఉరికేశాడు. ఈదుకుంటూ తన బిడ్డను అమాంతంగా పైకి లేపుకున్నాడు, రక్షించుకున్నాడు. ఈ లోపట కూడాబడి మంత్రి గారు, సైన్యాధిపతి వీళ్ళందరూ వచ్చారు. ఎప్పుడైతే తన చేతులతో తన కొడుకుని రక్షించుకున్నాడు, మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు, కాపాడుకున్నాననే సంతృప్తి పొందుకున్నాడు. ఇదంతా చూసిన మంత్రి గారు అడిగారు, రాజా, ఎప్పుడు మీకు తోడుగా ఉండే నేనున్నాను. ప్రాణాలకు తెగించి కాపాడే సైన్యాధిపతి ఉన్నాడు, సైనికులు ఉన్నారు. మేమందరం కూడా మిమ్మల్ని చూస్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మీరేమో మీ బిడ్డ, మీ కుమారుడి మీద కన్ను, మీ కుమారుడి మీద మీ దృష్టి ఉంది. అతను పడిపోవడం మీరే చూశారు. మేము చూసే లోపల మీరు నీళ్ళలోకి ఉరికేశాడు. మీరు నీళ్ళలోకి ఉరకకుండా మాకు చెప్తే మేము ఉరికేవాళ్ళం కదా. మంత్రిగా నేను ఉరికేవాడిని, సైన్యాధిపతి ఉరికేవాడు. మీరెందుకు ఉరికారు రాజా? ఒక్క మాట మాకు చెప్తే మేము ఉరికేవాళ్ళం కదా. రాజు అన్న మాట ఏంటి తెలుసా? కన్న ప్రేమ నన్ను తొందర చేసిందయ్యా, కాబట్టి నేనే ఉరకాల్సి వచ్చింది. నా కొడుకు నేనే రక్షించుకోవాలని నేనే సరస్సులో దూకేశానయ్యా. రాజా, ఇదే ప్రేమ దేవుడు కూడా చూపించాడు. మనం నశించిపోతున్నప్పుడు ఎవరికో చెప్పి రక్షించమని పంపించలేకపోయాడు. తన బిడ్డలమైన మనం నశించిపోతున్నప్పుడు ఆయనే అమాంతంగా ఈ లోకానికి ఉరుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ పడి ఉన్నామో అక్కడ ఆయన దూకేశాడు. రాజా, నువ్వు చూపిన ప్రేమే ఆ పరమ తండ్రి కూడా చూపించాడు. రాజా, ప్రియ సహోదరి సహోదరులు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. దావీదు మంచి కాపరి, తన గొర్రెల కోసం ప్రాణం పెట్టేటటువంటి కాపరి. కానీ స్థిరపడిన తర్వాత తన జీవితంలో మార్పు వచ్చింది. అమ్మా, అయ్యా, స్థిరపడిన తర్వాత, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత, వ్యాపారంలో స్థిరపడిన తర్వాత, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, ఆరోగ్యం స్థిరపడిన తర్వాత దేవునికి దూరం కావడం క్షేమం కాదు. లోకానికి చేరువు కావడం క్షేమం కాదు. పాపానికి బానిస కావడం, బందీ కావడం క్షేమం కాదు. దేవుడు ఈరోజు నిన్నే హెచ్చరిక చేస్తున్నాడు. ఒకప్పుడు చాలా బాగున్నావు, ఆత్మీయంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, నాకు దగ్గరగా జీవించావు. కానీ నేను ఇచ్చిన ఆశీర్వాదాలు ఆధారం చేసుకొని రోజు రోజుకు దూరం అయిపోతున్నావు. ఏ ఆశీర్వాదం అయితే నీకు ఇచ్చానో, ఏ ఆరోగ్యం అయితే నీకు ఇచ్చానో, ఏ ఆర్థిక బలం అయితే నీకు ఇచ్చానో, ఏ అప్పులైతే నేను తీర్చానో, ఏ శరీరంలో ఉన్న బలహీనతను తొలగించి స్వస్థతనిచ్చానో, దాన్ని నువ్వు ఆధారం చేసుకొని నన్నే విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే క్షణం చాలు ఇచ్చిన వాటిని మళ్ళీ తిరిగి తీసేసుకోవడానికి. ఆ రోజు రాకమునిపే
కృతజ్ఞత కలిగి, నేను నిన్ను దీవించక మునుపు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉన్నావో, ఎటువంటి దీనత్వం కలిగి ఉన్నావో, ఎటువంటి మంచితనం కలిగి ఉన్నావో దాన్నే మళ్ళా కనపరచాలి అని దేవుడు కోరుతున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒప్పుకుంటున్నానయ్యా, నీకు దూరంగా వెళ్ళిపోయా, ఆత్మీయతను విడిచిపెట్టేశా, ప్రార్థనా జీవితాన్ని పనంగా పెట్టేశా, పరిశుద్ధతను వాళ్ళు వదిలేశా. అయ్యా నన్ను క్షమించు. నీ పట్ల కనపరచాల్సిన భక్తిని, భయాన్ని నిర్లక్ష్యం చేశానయ్యా. నీ సన్నిధిని, నీ సహవాసాన్ని నిర్లక్ష్యం చేశానయ్యా. నన్ను క్షమించయ్యా. నువ్వు శిక్షిస్తే భరించగలిగిన శక్తి లేదయ్యా. నీ శిక్ష మీద పడితే తట్టుకోగలిగిన బలం నాకు లేదయ్యా. యేసయ్యా నన్ను క్షమించు. నూతన హృదయాన్ని పొందుకొని అద్భుతమైన ఆత్మీయతను కొనసాగించగలిగిన కృప మాకు దయచేయ్యా. రక్షించబడి కూడా వెనక్కి వెళ్ళిపోయిన మమ్మల్ని మన్నించాయా, ఉజ్జీవింపచేయ్యా. నీ పట్ల భయమును భక్తిని మాలో నూతనంగా పుట్టించమని, రక్షణ ఆనందమును అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.